గుహలో రాక్షసుడు. ఒక చాలా సంతోషమైన చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు హోషియార్పూర్. మనుషులందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటూ ఉండేవారు. ఎవరికి ఏ సహాయం కావాల్సొచ్చినా చేస్తూ ఉండేవారు. ఒకసారి గ్రామం యొక్క గ్రామాధికారి గ్రామస్తులందర్నీ పంచాయత్కి పిలుస్తారు. అతనంటారు, నేను మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మీరంతా ఇక్కడ ఎంతో ప్రేమతో కలిసిమెలిసి జీవిస్తారు. అది చూసి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషాన్ని మనమందరం కలిసి ఒక పండుగలాగా చేసుకుందాము. అందుకనే నేను ఊరిలో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను. గ్రామ ప్రజలందరూ దీనికి హాజరు కావాలి. గ్రామస్తులందరూ చాలా సంతోషించారు. మరుసటి రోజు ఫంక్షన్ కి తయారయ్యారు. గ్రామస్తులందరూ హాజరయ్యారు. ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది. అక్కడ పాటలు, డాన్సులు, మంచి పలహారాలు అందరూ భుజించారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత గ్రామస్తులందరూ వాళ్ళ ఇళ్ళకి బయలుదేరారు. అకస్మాత్తుగా అప్పుడు ఒక భయంకరమైన గొంతు వినిపించింది. గ్రామస్తులు ఇక్కడ అక్కడ భయంతో వెతకసాగారు. అప్పుడు అక్కడికి ఒక భయంకరమైన రాక్షసుడు వస్తాడు. గ్రామస్తులందరూ భయంతో అరవసాగారు. రాక్షసుడు అంటాడు, అరవడం ఆపండి, లేదంటే నేను మీ అందరినీ చంపేస్తా. గ్రామస్తులంటారు, రాక్షసుడా, నీకేం కావాలి? రాక్షసుడు అంటాడు, నేను ఈ పక్క గ్రామం నుంచి వచ్చాను. ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. అడవిలో ఒక గుహ ఉంది కదా, అందులో ఉంటాను. నాకు భోజనానికి ఒక జంతువు కావాలి. ఒకసారి గొర్రె, ఒకసారి ఎద్దు. ఒకవేళ నాకు భోజనంలో ఇవి దొరక్కుంటే అప్పుడు నేను మీ అందరినీ ఒక్కొక్కరుగా చేసి తినివేస్తాను. గ్రామస్తులందరూ భయపడిపోతారు. వాళ్ళ ఇళ్ల నుంచి పశువుల్ని రాక్షసుడికి తినటానికి ఇస్తూ ఉండేవారు. ఒకసారి గ్రామస్తులు పశువుల్నిస్తే ఇంకోసారి రాక్షసుడికి తినటానికి ఏదో ఒకటి ఇచ్చేవారు. గ్రామం యొక్క సర్పంచ్ అందరితో అన్నారు, ఒకవేళ ఇది కొనసాగినట్లయితే మన జంతువులన్నింటినీ రాక్షసుడు తినేస్తాడు. అప్పుడు మన దగ్గర ఏమీ మిగలవు. ఆ తర్వాత అతను మనల్ని తినేస్తాడు. మనమందరం దీనికోసం ఏదో ఒకటి ఆలోచించాలి. రాక్షసుడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. గ్రామస్తులంటారు. సర్పంచ్ గారు, మీరు సరిగ్గా చెప్పారు. అందులో అప్పుడు ఒక గ్రామస్తుడు అంటాడు, నాకు ఒక మనిషి గురించి తెలుసు. అతను రాక్షసుడిని తరమడంలో సహాయం చేస్తాడు. సర్పంచ్ అంటారు, సరే, నువ్వు ఆ వ్యక్తిని ఊరికి పిలువు. గ్రామస్తులు ఆ వ్యక్తిని వాళ్ళింటికి పిలుస్తారు. రాక్షసుణ్ణి తరివి కొట్టడానికి వస్తాడు ఆ వ్యక్తి. రాక్షసుణ్ణి భయపెట్టడానికి భయంకరమైన గొంతుతోటి మైక్లో, రాక్షసుడా, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీకంటే కూడా పెద్ద రాక్షసుణ్ణి. ఊరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆహారం అంతా ఇక మీదట నుంచి నాదే. ఒకవేళ నువ్విక్కడి నుంచి వెళ్ళలేదంటే నేను నిన్ను కూడా తినేస్తాను. రాక్షసుడు అంటాడు, ఒకవేళ నువ్వంత పెద్ద రాక్షసుడివే అయితే ఎదురుగా వచ్చి చూపించు, నేను బయటకి వస్తున్నా. ఇలా అని రాక్షసుడు గుహలోంచి బయటికొస్తాడు. అతను అక్కడ చూస్తాడు. అక్కడ ఒక సాధారణమైన వ్యక్తిని చూసి రాక్షసుడు గట్టిగా నవ్వుతాడు. ఇంకా అతనితోటి ఇలా అంటాడు, నువ్వు నన్ను తింటావా? నేనే నిన్ను ఇవాళ తినివేస్తాను. ఇలా అని రాక్షసుడు ఆ వ్యక్తి వైపు పరిగెత్తసాగాడు. గ్రామస్తులు అంటారు, లేదు లేదు, ఇతన్ని వదిలిపెట్టు. ఇతని తప్పేమీ లేదు. ఇతన్ని క్షమించేయండి. మేము ఇప్పుడే నీకోసం మంచి మంచి జంతువుల్ని వెతికి తీసుకొస్తాం. రాక్షసుడు అంగీకరిస్తాడు. ఇలా అంటాడు, అలాగే, వెళ్ళండి. వెళ్ళి నా భోజనం కోసం ఏర్పాట్లు చెయ్యండి. గ్రామస్తులు తొందరగా అక్కడి నుంచి వెళ్లి తినటానికి పశువుల్ని తీసుకొస్తారు. గ్రామస్తులు అందిస్తారు. గ్రామస్తులు చాలా బాధపడతారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇతన్ని చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడు. తెలుస్తోంది, మనం త్వరలోనే ఇతనికి భోజనంగా అయిపోతామేమో. అప్పుడే అక్కడికి పట్నం నుంచి ఒక కుర్రవాడు తిరగడానికి వస్తాడు. గ్రామస్తులని బాధగా చూసి అతనంటాడు, ఏమైంది? మీరంతా చాలా ఆందోళనగా ఉన్నారు. గ్రామస్తులంటారు, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నువ్వు కూడా మరణిస్తావు. ఇక్కడ ఒక రాక్షసుడితో సమస్య ఉంది.
అతను మా జంతువులన్నింటినీ తినేశాడు. ఇప్పుడిక మా దగ్గర అతని కోసం ఏ జంతువు మిగల్లేదు. అతనికి మమ్మల్ని అందరినీ తినేస్తాడు. ఒకవేళ నువ్వు ఇక్కడుంటే నిన్ను కూడా తినేస్తాడు. ఆ కుర్రవాడు చాలా తెలివైనవాడు. గ్రామస్తులతోటి ఇలా అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి వచ్చాను. నేను అలాగే వెనక్కి వెళ్ళలేను. మీరంతా ఒకవేళ నాకు సహకరిస్తే నేను శాశ్వతంగా ఆ రాక్షసుణ్ణి ఊరి నుంచి తరిమేస్తాను. గ్రామస్తులు అంటారు. కానీ అది ఎలా జరుగుతుంది? మేమంతా చాలాసార్లు ప్రయత్నించాం, కానీ ప్రతిసారి అతనే గెలిచేవాడు. మేమంతా విసిగిపోయాం. ఆ కుర్రవాడు అంటాడు. మీరేం దిగులు చెందకండి. మీరు నాకు కొన్ని వస్తువులు ఇవ్వాల్సి వస్తుంది. వాటి కోసం ఏర్పాటు చేయండి. గ్రామస్తులంటారు. అలాగే ఇంకొకసారి ప్రయత్నించి చూద్దాం. చెప్పండి, మీకు ఏమేం సామాన్ కావాలో? కుర్రవాడు అంటాడు. ఒక గడ్డపార మొక్క కావాలి, ఒక నల్లటి పొడవైన తాడు కావాలి, ఇంకా బాగా తెల్లని పెద్ద రంగు కావాలి. గ్రామస్తులు అంటారు. సరే, మేము ఇవన్నీ కూడా తీసుకునొచ్చి మీకు ఇస్తాము. గ్రామస్తులు ఆ వస్తువులు తీసుకొచ్చి ఆ కుర్రవాడికి అందజేస్తారు. ఆ కుర్రవాడు వాళ్లతో అంటాడు. ఇక్కడ ఇంకేదైనా గుహ ఉందా? నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. గ్రామస్తులు అంటారు. రాక్షసుడు ఎక్కడైతే ఉంటున్నాడో దాని పక్కనే ఒక గుహ ఉంది. కుర్రవాడు అంటాడు. సరే, నన్ను ఆ గుహకే తీసుకెళ్ళండి. ఇవన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళండి. గ్రామస్తులు ఆ కుర్రవాడిని ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్తారు. కావాల్సిన సామానంతా కూడా గుహలో పెట్టిస్తారు. కుర్రాడు అంటాడు. మీరంతా వెళ్ళి ఆ రాక్షసుడికి చెప్పండి, మీకంటే పెద్ద రాక్షసుడు వచ్చాడు అని. ఇంకా మీరు అతన్ని నా గుహ దగ్గరకు తీసుకురండి. ఇంకా ఇది కూడా చెప్పండి, నేను కాకుండా ఇక్కడ ఇంకొక రాక్షసుడు ఎవరూ ఉండడానికి వీల్లేదని. గ్రామస్తులంటారు. సరే. ఇదంతా చెప్పి గ్రామస్తులంతా రాక్షసుడి దగ్గరికి వెళ్తారు. ఈ విషయం అంతా రాక్షసుడికి చెప్తారు. అతను ఆలోచిస్తాడు. అలా ఎవరు వచ్చారు? నాలాగా పెద్ద రాక్షసుణ్ణి ఎదుర్కొనే శక్తి ఉండేవాళ్ళు. రాక్షసుడు గ్రామస్తులతో అంటాడు. అలాగే నన్ను ఆ రాక్షసుడి దగ్గరికి తీసుకెళ్ళండి. గ్రామస్తులు ఆ రాక్షసుడిని ఆ పక్కనున్న గుహకి తీసుకెళ్తారు. అక్కడ ఆ కుర్రవాడు ఉంటాడు. ఎవరు నువ్వు? బయటకు రా. లోపల నుంచి గట్టిగా గర్జించే శబ్దం వినిపిస్తుంది. కుర్రాడు అంటాడు. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకునే సమయం. నా విశ్రాంతికి భంగం కలిగించొద్దు, లేదంటే నిన్ను నేను చంపేస్తా. రాక్షసుడు ఆ కుర్రాడితో అంటాడు. అవునా? అయితే నువ్వు ఇది చెప్పు, ఎంత పెద్ద రాక్షసుడివి? కుర్రాడు అంటాడు. నాతో ఎక్కువ ప్రశ్నలు అడగద్దు, నాకు కోపం వచ్చేస్తుంది. రాక్షసుడు ఆ కుర్రాడితోటి అంటాడు. నీ వేలి గోరు ముక్కని చూపించు, నేను నమ్ముతాను నువ్వు నాకంటే పెద్ద రాక్షసుడివి అని. కుర్రవాడు లోపల నుంచి ఒక గొట్టెలి ముక్కని బయట విసురుతాడు. రాక్షసుడు మనసులో అనుకుంటాడు. ఇతను నిజంగానే నాకంటే పెద్ద రాక్షసుడిలా ఉన్నాడు. రాక్షసుడు మళ్ళీ అంటాడు. మంచిది, నువ్వు నీ తల వెంట్రుక ఒకటి చూపించు. కుర్రవాడు లోపల నుంచి పెద్ద తాడు ముక్కని విసురుతాడు. రాక్షసుడు చాలా భయపడిపోతాడు. రాక్షసుడు అంటాడు. ఒకవేళ నువ్వు నాకంటే పెద్ద రాక్షసుడివైతే నువ్వు నాకు నీ ఉమ్మిని చూపించు. ఆ కుర్రవాడు గుహలోంచి తెల్ల పెయింట్ విసురుతాడు. ఇంకా ఇలా అంటాడు. ఒకవేళ నువ్వు ఇంకా నన్ను ప్రశ్నలు అడిగావంటే నేను నిన్నిక బ్రతకనివ్వను. రాక్షసుడు చాలా భయపడతాడు. ఇంకా అంటాడు. అలాగే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు. ఎలాగూ నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను కదా. ఇలా చెప్పి రాక్షసుడు అక్కడి నుంచి తొందరగా పరిగెత్తేస్తాడు. ఇంకా వెనక్కి తిరిగి కూడా చూడ్డు. గ్రామస్తులందరూ చాలా సంతోషిస్తారు. ఇంకా ఆ కుర్రవాడికి ధన్యవాదాలు చెప్తారు. మళ్ళీ అందరూ ఇంతకు ముందులాగా కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగారు. తో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథలు చూడటానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కథలు మిస్ అవ్వకుండా ఉండడానికి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.